అష్టాదశ శక్తిపీఠాలలో రెండవ శక్తిపీఠం కామాక్షి శక్తిపీఠం. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. ఆలయంలో కామాక్షి అమ్మవారు లలితాదేవి రూపంలో 4 చేతులతో పద్మాసన భంగిమలో పాశం, అంకుశం, చెరకు, పూలబాణాలను పట్టుకుని లలితా పరమేశ్వరి రూపంలో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. కానీ మీకు తెలుసా, రాక్షస సంహారం తర్వాత అమ్మవారు క్రూరంగా ఉండేదట. ఉగ్రరూపిణిగా ఉంటూ బలులు తీసుకుంటూ రాత్రిపూట కాళికా రూపం ధరించి ఆలయం నుంచి బయటకు వచ్చి ఊరంతా సంచరిస్తూ ఉండేదట. ఆ పరిస్థితుల్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యి వణికిపోయేవారట. మరి అంత ఉగ్రరూపంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన అమ్మవారు తరువాత అంత ప్రశాంతంగా ఎలా మారిపోయింది? ఒకసారి అమ్మవారు పుట్టు మూగ అయిన ఒక భక్తుడికి మాటలిస్తే ఆ భక్తుడు తనకు మాట వద్దు, మళ్ళీ పూర్వంలాగా మూగవాడిగా చేసేయమని అడిగాడట. ఎందుకని? ఆదిశంకరాచార్యుల వారికి ఆలయంలోని కొన్ని ఆచారాలకు పెద్ద సంబంధమే ఉంది. ఏంటది? అమ్మవారు తపస్సులో మునిగి ఉంటే ఇక్కడ పరమేశ్వరుడు నది రూపంలో వచ్చి మొత్తం ముంచేశాడట. అప్పుడు అమ్మవారు ఏం చేశారు? అసలు పరమేశ్వరుడు అంత ఘోరంగా వరదతో ఎందుకు వెల్లువెత్తాడు? ఆ కథ ఏంటి? ఈ నగర ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ పుష్పేషు మల్లి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి అంటూ వర్ణించాడు కాళిదాసు మహాకవి. అంటే పువ్వులలో అత్యుత్తమమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహావిష్ణువని, స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని వర్ణించాడు. కంచి నగరంలో అంత గొప్పతనమేముంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.